సప్త శనివారాల వ్రతంలో భాగంగా 4వ శనివారం కథ ఇది. భక్తికి మరియు వినయానికి నిదర్శనం ఈ 4వ కథ. ఈ కథ భీముని గర్వభంగం మరియు ఆంజనేయ స్వామికి శ్రీనివాసునిపై ఉన్న అచంచలమైన భక్తిని అయితే వివరిస్తుంది. పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ద్రౌపది ఒక అద్భుతమైన సుగంధం కలిగిన సౌగంధిక పుష్పాన్ని అయితే చూస్తుంది. అటువంటి పుష్పాలు మరిన్ని కావాలని ఆమె భీముడినైతే కోరుకుంటుంది. తన భార్య కోరిక తీర్చడానికి భీముడు గంధమాదన పర్వతం వైపైతే బయలుదేరుతారు. తన అపారమైన బలంపై గర్వంతో దారిలో ఉన్న చెట్లను పొదలను విరుచుకుంటూ వెళ్తూ ఉంటాడు భీముడు వెళ్తున్న దారిలో ఒక ముసలి కోతి నీరసంగా పడుకుని ఉంటుంది. దాని తోక దారికి అడ్డంగా ఉంటుంది. భీముడు గర్వంతో, ఓ వానరా, దారికి అడ్డంగా ఉన్న నీవు నీ తోకను పక్కకి జరుపుకో, నేను వెళ్ళాలి అని అయితే గద్దిస్తాడు. అప్పుడు ఆ వానరం, నాయనా, నేను చాలా ముసలిదాన్ని, కదలలేకపోతున్నాను, నీవే నా తోకను కాస్త పక్కకి జరిపి వెళ్ళు నాయనా అని మెల్లగా అయితే చెప్తుంది. భీముడు చులకనగా నవ్వి తన ఎడమ చేతితో ఆ తోకను పట్టుకొని నెట్టబోతాడు. కానీ అది అస్సలే కదలదు. 2 చేతులతో తన సర్వశక్తులు ఒడ్డి ప్రయత్నించినా కానీ ఆ తోక అంగుళం కూడా కదలదు. అప్పుడు భీముడికి అర్థమవుతుంది, ఎదురుగా ఉన్నది సామాన్య వానరం కాదు, భీముడు అని నమ్ముతాడనమాట. భీముడు వినయంగా నమస్కరించి, మహాత్మా, మీరు ఎవరో తెలియచేయండి అని అయితే ప్రార్థిస్తాడు. అప్పుడు ఆ వృద్ధ వానరం తన నిజరూపమైన ఆంజనేయ స్వామిగా దర్శనమిస్తుంది. భీమా, నేను నీ అన్నను, నీలో ఉన్న గర్వాన్ని తొలగించడానికే ఇలా వచ్చాను. భగవంతుని ముందు అందరూ సమానులే అనైతే హనుమంతుడు హితువు చెప్తాడు. హనుమంతుడు భీముడికి శ్రీనివాసుని తత్వాన్ని వివరిస్తాడనమాట. ఇలా వివరించడం వెనుక ఉన్న లోతైన అంతరార్థం ఏమిటంటే, యుగ యుగాల్లో వెలిసే పరమాత్మ ఒక్కడే అని చాటి చెప్పడం అనమాట. హనుమంతుడు భీముడితో అన్న మాటల సారాంశం అయితే ఇక్కడ ఉంది. ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము. హనుమంతుడు భీముడితో ఇలా అంటాడు, భీమా, నేను త్రేతాయుగంలో ఏ రాముడికి సేవ చేశానో, ఏ రాముడి పాదాల చింత తరించానో ఆ రాముడే ఇప్పుడు కలియుగంలో వెంకటాద్రిపై శ్రీనివాసుడిలాగా వెలిశాడు. రూపాలు మారినా నామాలు మారినా ఆ పరమాత్మ తత్వం ఒక్కటే అని చెప్తాడు. తిరుమల కొండలలో ఒక్కటైన అంజనాద్రిపైనే హనుమంతుడు జన్మించాడని కూడా పురాణాలు అయితే చెప్తాయి. హనుమంతుడు భీముడికి వివరిస్తూ, ఈ 7 కొండలు సాక్షాత్తు ఆదిశేష స్వరూపం. ఇక్కడ స్వామివారు భక్తులను అనుగ్రహించడానికి అర్చామూర్తిగా వెలిశారు. నేను కూడా ఇక్కడ అంజనాద్రిపై తపస్సు చేస్తూ స్వామివారి సేవలు తరిస్తున్నాను అని క్షేత్ర మహిమనైతే వివరిస్తాడు. భీముడు వాయుపుత్రుడు, హనుమంతుడు కూడా వాయుపుత్రుడే. భీముడికి తన శారీరక బలంపై గర్వం ఉండేది. అప్పుడు హనుమంతుడు ఇలా బోధిస్తాడు, బలం అనేది భగవంతుడు ఇచ్చిన ప్రసాదం మాత్రమే, దాన్ని చూసి అహంకరించుకోకూడదు. నిజమైన బలం భక్తిలో ఉంది. నేను రామనామ స్మరణతో సముద్రాన్ని దాటగలిగాను అంటే అది నా బలం కాదు, ఆ రామతత్వమే నన్ను నడిపించింది అని చెప్తూ ఉన్నాడు హనుమంతుడు భీముడితో. శ్రీనివాసుని నమ్ముకున్న వారికి అజేయమైన శక్తి లభిస్తుంది. శ్రీనివాసుడు భక్తుల కష్టాలను తీర్చే కలియుగ ప్రత్యక్ష దైవమని, ఆ స్వామి దర్శించుకోవడం వల్ల అజ్ఞానం అనే చీకటి తొలగిపోతుందని హనుమంతుడు భీముడికైతే జ్ఞానోదయం అయితే కలిగిస్తున్నాడు. హనుమంతుడు భీముడికి తన విశ్వరూపాన్ని కూడా ప్రదర్శిస్తాడు. నేను రామాయణ కాలంలో సముద్రాన్ని దాటేటప్పుడు ఎంత రూపం దాల్చానో చూడాలి అని నీవు కోరుకుంటున్నావు కదా అని చెబుతూ ఆకాశమంత ఎత్తు పెరిగి తన ప్రభావాన్ని అయితే చూపిస్తాడు. అయితే కలియుగంలో ధర్మం క్షీణిస్తుంది కాబట్టి మానవులు ఇంతటి భారీ రూపాలను తట్టుకోలేరు. అందుకే నేను సూక్ష్మ రూపంలో చిన్న వానరంగా సేవలు అయితే ఉంటాను అని ఎంతో వినయంగా హనుమంతుడు అయితే ప్రదర్శించాడు. ఈ విధంగా హనుమంతుడు భీముడిలోని అహాన్ని తొలగించి శ్రీనివాసుని పట్ల అనన్యమైన భక్తిని, వినయాన్ని ప్రసాదించి ముందుకైతే పంపిస్తాడు. ఇది సప్త శనివారాల వ్రత కథలలో 4వ రోజు కథ అన్నమాట. సో మీకు ఈ కథ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.